ఒక ఉల్లిపాయ పట్టాడు ఉన్నాడంట. వాడు జామ చెట్టుకి జాంకాయలు కోసుకుంటున్నాడంట. ఈ లోపున ఒక ఆమె వచ్చి నాకు ఒక జాంకాయ పెట్టవా అని అడిగిందంట. పచ్చిగా ఇచ్చి కొట్టాడంట. ఆమెకు కోపం వచ్చిందంట. చెట్టు దులిపిందంట. గంపలో పడిపోయాడంట. గంప మూతేసి ఇంటికి కట్టుకెళ్ళి గంప కింద కప్పెట్టిందంట. కూతురికి ఈ ఉల్లిపాయ పొట్టని కోసేసి కూర వండేమందంట. కూతురు శుభ్రంగా ఉల్లిపాయ ముక్కలు అన్నీ కోసేసేసి కూరకి అన్నీ అమరు చేసేసి ఉల్లిపాయ పొట్టని చంపేద్దామని గంప ఎత్తిందంట. ఉల్లిపాయ పొట్టాడు బయటకు వచ్చేసాడు, పారిపోయాడు, దొరకలేదంట. తర్వాత ఆమె కూతుర్ని చంపేసాడంట. చంపేసి కూర వండేసాడంట. చీర కట్టుకుని కూతురు వలే ఉన్నాడంట. ఆవిడ వచ్చిందంట. శుభ్రంగా కూర వండేసి పెట్టేశాడట. తినేసిందంట. ఆవిడ కొంచెం ఇది కూతురు కొంచెం చూసేసరికి ఉల్లిపాయ పట్టాడంట. నీ కూతురు నువ్వే తిన్నావు, హాయ్ హాయ్ నీ కూతురు నువ్వే తిన్నావు, హాయ్ హాయ్ నీ కూతురు నువ్వే తిన్నావా అన్నాడంట. అంట్లకి అయ్యయ్యో నా కూతుర్ని చంపేసి నాకే కూర వండి పెట్టాడా అని చెప్పేసి ఎంతో బాధతో ఎంతో ఆతృతతో ఏడుస్తూ ఉందటండి. ఎవరైనా కోపం మొహాన్ని ఏం చేస్తారో వాళ్ళకే తెలీదు. ఆమె కోపం రావడంతో ఆ బొట్టోని చంపేసి ఉల్లిపాయ బొట్టని చంపేసి వండుకు తినేద్దాం అనుకుంది. చివరికి తనకే అపకారం జరిగింది. తనకున్న ఒక్క కూతుర్ని ఉల్లిపాయ బొట్టడు వండేసి పెట్టేశాడు. తన ఒక్క కూతుర్ని లేకుండా పోయింది. ఎవరికో ఏదో చేద్దాం అనుకుంది, తనకే తన కూతురు లేకుండా అయిపోయింది. చూసారండి, ఒకరికి అపకారం చేయాలనుకుంటే అది తిరిగి మనకే వస్తుందండి. ఎవరికైనా మనం చేయగలిగితే ఉపకారం చెయ్యాలి, చేయలేకపోతే మాట్లాడి కూరుకోవాలి తప్ప ఎవరికి ఎటువంటి అపకారం చేయకూడదు, ఎవరికి ఎటువంటి ద్రోహం చేయకూడదు. మనం తినే దాంట్లోనే ఎవరికైనా పెట్టాలంటే ఒక ముద్ద పెట్టాలి, లేకపోతే మాట్లాడి కూరుకోవాలి తప్ప ఎవరిని బాధించడం, మానసికంగా బాధ పెట్టడం ఇలాంటివి చేయకూడదండి. ఇది బాగా అర్థం చేసుకొని ఈ కథ ఎలా ఉందో మీరు నాకు కామెంట్స్ పెట్టండి. తర్వాత ఇంకా మంచి కథలు చెప్తాను. ఓకేనా? బాయ్.